ఏపీపై మొంతా తుఫాన్ పంజా విసిరింది. రావడమే బీభత్సం సృష్టిస్తోంది. ఓవైపు భీకర గాలులు, మరోవైపు భారీ వర్షాలతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు గజగజ వణికిపోతున్నాయి. భారీ వర్షాలతో కోనసీమ, కాకినాడ, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. గాలుల ఉధృతికి చెట్లు విరిగి పడుతున్నాయి. కరెంటు స్తంభాలు నేలకూలుతున్నాయి. కొన్ని చోట్ల సెల్ ఫోన్ టవర్స్ కూడా నేలకొరిగాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. ఎక్కడ చూసినా బీభత్సమే. విజయవాడ సింగ్ నగర్ అంధకారంగా మారింది. గంట నుంచి కరెంట్ లేదు. చీకట్లోనే మగ్గిపోతున్నారు జనం. కాకినాడ మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తుఫాన్ తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైనందున తీర ప్రాంత జిల్లాల్లో భారీగా గాలులు వీస్తున్నాయి. మరోవైపు రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ వి ప్రకాష్ జైన్ తెలిపారు. భారీ వర్షాలకు ఒంగోలులో వరద బీభత్సం సృష్టించింది. పట్టణం సమీపంలో వాగులో కారు కొట్టుకుపోయింది. 18వ డివిజన్ భగీరథ కెమికల్స్ సమీపంలో ఈ ఘటన జరిగింది. వరద ఉధృతిని అంచనా వేయకుండా కార్ డ్రైవర్ వస్తుండగా వాగులో కొట్టుకుపోయింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల జాతీయ రహదారిపై బస్సుల్లో ప్రయాణాలు మానుకోవాలని పోలీసులు ప్యాసింజర్లను కోరుతున్నారు. బస్సులను ఆపి ప్రయాణికులతో మాట్లాడారు. వాయిదాలు వేసుకోవాలి తప్ప ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదని సూచించారు. ప్రభుత్వ అధికార యంత్రాంగ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ఇప్పటికే తుఫాన్ కారణంగా షాపులు మూతబడ్డంతో నల్లజర్ల ప్రధాన కూడలి నిర్మానుష్యంగా మారింది. మొంతా తుఫాన్తో అనకాపల్లి జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. విశాఖపట్నం, విజయవాడ జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళ్లే వాహనాలను అనకాపల్లి వద్ద నిలిపేస్తున్నారు. తుఫాన్ కారణంగా ప్రయాణాలు అంత సురక్షితం కాదని ప్యాసింజర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నారు. భారీ గాలులతో గుడివాడలోని ప్రధాన రహదారుల్లో చెట్లు నేలకూలాయి. ఫ్లైఓవర్ బ్రిడ్జ్, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్, గుడివాడ ముదినేపల్లి ప్రధాన రహదారిలో వృక్షాలు నేలకొరిగాయి. గుడివాడ, విజయవాడ ప్రధాన రహదారిలో 3 చోట్ల చెట్లు నేలకొలడంతో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. హుటాహుటిన ఘటనా స్థలానికి విపత్తు స్పందన, అగ్నిమాపక శాఖ బృందాలు చేరుకున్నాయి. చిమ్మ చీకట్లో ఆధునిక యంత్ర సామాగ్రితో రోడ్లపై కూలిన చెట్లను విజయవంతంగా తొలగిస్తున్నారు. ముదినేపల్లి ప్రధాన రహదారిలో కూలిన వృక్షాలను గుడివాడ రూరల్ పోలీసులు తొలగించారు.